పండుగలకు హిందువులు బిచ్చమెత్తుకోవాలా? రంజాన్ పండుగకు 33 కోట్లు ఇచ్చిరు. హిందువుల బోనాల పండుగకి 20 కోట్లేనా? అరకొర నిధులు ఏ మూలకు సరిపోలేదు. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పింది. అయితే మీ అందరికీ తెలిసిందే, కాంగ్రెస్ ఒక సెక్యులర్ పార్టీ. సెక్యులర్ పార్టీ అంటే అది ముస్లింలకు అంతే న్యాయం చేస్తుంది, క్రిస్టియన్స్కు అంతే న్యాయం చేస్తుంది, హిందువులకు అంతే న్యాయం చేస్తుంది, బుద్ధులకు కూడా అంతే న్యాయం చేస్తుంది. సెక్యులర్ పార్టీ వాళ్ళకి ఏం లేవు, వాళ్ళకు అంతా ఒకటే, సమానం, అంతా సమానం. మరి ఈ సమన్యాయం సమానం అనేది హిందువుల పండుగలకు లేదంటున్నా. అది బండి సంజయ్ చెప్తున్నారు. రంజాన్ పండుగకు ఈ రాష్ట్రంలో మీ అందరూ తెలిసిందే, రంజాన్ పండుగకు హిందువులు చేసుకోరు, క్రిస్టియన్లు చేసుకోరు, ఇంకోరు చేసుకోరు, ఓన్లీ ముస్లింలే చేసుకుంటారు రంజాన్ పండుగ. సపోజ్ అనుకుందాం వాళ్ళదే కదా పండుగ, వాళ్ళ పండుగకు 33 కోట్లు ఇచ్చారు. 33 కోట్లు వాళ్ళ జనాభా ఎంత? వాళ్ళ జనాభా ఎంత? కాంగ్రెస్ పార్టీ చెప్తున్న లెక్కలు చెప్పాలి. సో యావరేజ్గా 11%, 10% అంటారు కదా. సరే, ఓ 20 లక్షల 25 లక్షలు వేసుకోవాలి, 25 లక్షల మంది వేసుకోవాలి ముస్లింలు. తర్వాత క్రిస్టియన్లు వాళ్ళకు కూడా క్రిస్మస్ పండుగ ఎత్తారు, వాళ్ళు 10 లక్షలు వేసుకోరాదు. ఈ అంతా కన్వర్టెడ్ బ్యాచ్, కానీ అసలు సిసలైన క్రిస్టియన్లు ఇవ్వలేడు. ఎందుకంటే అంతా మనం అక్కడి నుంచి ఇక్కడ వచ్చిందే కదా, ఇట్లా మతం మార్పిడి వచ్చిన వాళ్ళు అంతా. సో వీళ్ళు 10 లక్షల మంది వేసుకోరు. క్రిస్టియన్లకు క్రిస్మస్ పండుగ జరిగితే రేవంత్ 10 ఇచ్చింది, రంజాన్కు ముస్లింలకు 10 ఇచ్చింది. వాళ్ళకి ఇచ్చిన పైసలకు మనకి ఇచ్చిన పైసలకు నక్కకు నాగలోకం తేడా ఉండాలి వాస్తవానికి. ఎందుకంటే దాదాపుగా 3.5 కోట్ల హిందువులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. 3.5 కోట్ల హిందువులకు మరి రేవంత్ అన్న పైసలు ఎంత రావాలి లెక్క చెప్పి. రంజాన్ పండుగ ముస్లింలకు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత ఇచ్చారు? మరి సపోజ్ 30 లక్షల మంది ఉన్నారు, 30 లక్షల మంది ఉన్నోడికి 33 కోట్లు ఇస్తే 3 కోట్లకి ఎన్ని కోట్లు ఇవ్వాలి? అవునా కాదా? ఇది బండి సంజయ్ గారు అడుగుతారు. ఇప్పుడు అడిగితే ఇక మత విద్వేషం అవుతుంది, మత తత్వం అవుతుంది, ఇంకేదో అవుతుంది. నేనేమంటున్నా, న్యాయం అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి హిందువే, బండి సంజయ్ హిందువే, కేసీఆర్ హిందువే. కాకపోతే ఎవరి వాళ్ళ సిద్ధాంతాలు, ఎవరి వాళ్ళ పార్టీ నియమాలు వేరుండొచ్చు. మన పండుగ పైసలు ఇవ్వమంటున్నాం, ఇవ్వద్దు అంటలేం. పైసలు ఇవ్వాలి, పండుగ చేసుకున్నాం. వాళ్ళ పండుగ కూడా క్రిస్మస్ చేసుకుంటావా, రంజాన్ ఇవే పైసలు. కానీ జనాభా ఎక్కువ ఉన్న హిందువులకు మరి ఏది న్యాయం అని చెప్పేసి బండి సంజయ్ గారు నేను అడిగిర్రు. ఇది ఏ పేపర్ రాదు, ఎందుకంటే వీళ్ళందరికీ ముస్లింల ఓట్లు కావాలి, క్రిస్టియన్ల ఓట్లు కావాలి. వాళ్ళ ఓట్లు కావాలంటే ఈ వార్తను రాస్తే వాళ్ళ ఓట్లు లేరు కాంగ్రెస్కి, అందువల్ల వాళ్ళు రాయలేదు. ప్రభుత్వం అంటే మరి వైఖరిని మార్చుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నారు. మరి మార్చుకుంటారా? మార్చుకుంటే మంచిదే, మరి మార్చుకుంటారా లేదా తెలియదు. యువన పండుగనే కదా, యువనైనా సంతోషమే. పండుగనే సంతోషంగా జరుపుకోవాలి, అందరికీ సమన్యాయం ఉండాలి. ఇగో కాంగ్రెస్ సమన్యాయం అందరికీ చేస్తే ఓకే, సంతోషంగా ఉన్నాం. ఆయన ఏమంటాడు, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటాడు. ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్పిరు? బండి సంజయ్ చెప్పిండా? ఈ మాటను చర్చలో మొదటగా తీసుకొచ్చింది తుమ్మల నాగేశ్వరరావు గారు, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ శాఖ మంత్రి. ఇగో కాంగ్రెస్ పార్టీ లేకపోతే అంటారు, ముస్లింల ఓట్లు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ ఉన్నదంటే ఇది మీ పార్టీ, మీకోసమే పెట్టిన పార్టీ, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పేసి ఇదే తుమ్మల నాగేశ్వరరావు తుమ్ముకుంటూ చెప్పింది. ఇప్పుడు మీరు చేసే వ్యవహారం కూడా గట్టిగా ఉంది. రంజాన్ పండుగకేమో అన్న ఉరికిరికి నోట్ల ఖర్జూర పనులు పెట్టి వచ్చి కుల పెట్టుకొని మమ్మల్ని చూతగాలని చెప్తావు. మరి హిందువుల పండుగ తాలకే బోనం ఎత్తినప్పుడు మాకు కూడా పసిలేదని తెలియదా? 3.5 కోట్ల మంది ఉన్న హిందువులకు ఏం న్యాయం చేయవా? ఇప్పుడు గల్లపేట పైలు మాత్రం మాకు గుంజుకపోతావు, మా గల్లపేట పైలు గుంజుకపోయి ముస్లింలకు రంజాన్ పైలు ఇస్తావు. వాని గల్లపేట పైలు తీసుకొచ్చేయలేదు, మీరంగా మా గల్లపేట పైలు మాకు ఇరాని అంటే చేత ఎత్తలేదు. ఇక మాకు ఖర్చు పెడతాను నొప్పి ఏమి అంటే ఎక్కడి హిందువులు మామూలు హిందువు కాదు, చిన్నసన్న హిందువులు కాదు.
ఇక సరిసినట బోనాల పండుగ కాడికి పోయిండు. ఇక మరి పొనవన్న విందు ఏర్పాటు చేసినట్ట. అది కథ.